పుష్ప 2 గేమ్ చేంజర్ రెండు పాన్ ఇండియా సినిమాలే, రెండు భారీ బడ్జెట్ మూవీలే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలైంది. అదేంటంటే పుష్ప 2 గేమ్ చేంజర్ ఈ రెండిట్లో ఏది పెద్ద హిట్ అవుతుంది, ఏది 1000 కోట్లు కొడుతుంది అని. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. పుష్ప 2 డిసెంబర్ 6న వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ 20 రోజుల గ్యాప్తో క్రిస్మస్ రోజున రిలీజ్ అవుతుంది. అసలే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. సో ఇప్పుడు రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇరువురి హీరోల ఫ్యాన్స్ మా హీరో సినిమానే హిట్ అవుతుంది, మా హీరో సినిమానే 1000 కోట్లు కొడుతుంది అని సోషల్ మీడియాలో ఒకరికొకరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ సినిమాకి ఆ సత్తా ఉంది? పుష్ప 2కి పుష్ప పార్ట్ 1 వల్ల భారీ క్రేజ్ ఉంది. తెలుగులోనే కాదు, నార్త్లో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ చాలా హైప్ ఉంది. పైగా ఈ మూవీ రిలీజ్ కాకముందే 1000 కోట్లు బిజినెస్ చేసింది. సో బిజినెసే ఈ రేంజ్లో ఉంటే కలెక్షన్స్ ఇంకే రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోండి. ఇక గేమ్ చేంజర్ మీద కూడా చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. తమిళంలో టాప్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. శంకర్ తీసిన ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఇంతవరకు మన తెలుగు హీరోతో శంకర్ సినిమా తీయలేదు. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్తో మూవీ తీయడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ నెల దసరాకి గేమ్ చేంజర్ టీజర్ రాబోతుంది. పుష్ప 2 ట్రైలర్ కూడా నవంబర్ 6న రిలీజ్ అవుతుంది. మరి ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే ఈ రెండిట్లో దేనికి 1000 కోట్లు కొట్టే సత్తా ఉందో కామెంట్లో చెప్పండి.